Welcome to Sage Vaira 2025. మన 15th యాన్యువల్ డేకి ఈ సేజ్ వాయురా నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాం ఈ అకాడమిక్ ఇయర్లో. మనం ఈరోజు గ్రాండ్గా మన సేజ్ కిడ్స్ క్యాంపస్ని ఓపెన్ చేశాము. అందరికీ కూడా వెల్కమ్. మన సేజ్ కిడ్స్ ఎట్లా ఉంటారు అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా. మధ్యాహ్నం వరకు కూడా అంతా కిడ్సే, ఐ మీన్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఇందాక యూకేజీ వన్ ఆఫ్ ది సెక్షన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెక్షన్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ జరగబోతుంది. అనదర్ సెక్షన్ గ్రాడ్యుయేషన్ సమ్ ఫ్యూ మినిట్స్లో మళ్ళా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో పిల్లలందరూ కూడా చక్కగా గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు, విచ్ ఈజ్ ఏ వెరీ గుడ్ మెమరీ ఇన్ దర్ లైఫ్. ఇదొక మంచి మెమరీగా ఉండబోతోంది. మా టైంలో అంటే డిగ్రీ కంప్లీట్ అయితే కానీ గ్రాడ్యుయేషన్స్ వచ్చేటివి కాదు, బట్ ఇక్కడ మాత్రం చక్కగా ఎల్కేజీ యూకేజీస్ కూడా చక్కగా గ్రాడ్యుయేట్స్ అవుతూ ఉన్నారు వాళ్ళు. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫన్ యాక్చువల్లీ. అలా గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకొని అలా కరెస్పాండెంట్ మేడం చేతుల మీదుగా తీసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ మన సేజ్ కిడ్స్ క్యాంపస్ గురించి వస్తే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్ అని చెప్పాలి. అండ్ ఇవాళ మనకి బిల్డింగ్ ఇనాగ్రేషన్ కూడా గ్రాండ్గా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ అసలు సేజ్ స్కూల్నే ఎందుకు పిక్ చేసుకోవాలి, బికాస్ ఇక్కడంతా కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ప్లే బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, టాయ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి మనం సేజ్ స్కూల్ని పిక్ చేసుకోవాలి. మీరు చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత హై స్టాండర్డ్స్తో, ఇంత హై ఇమ్యూనిటీస్తో ఎవరు కూడా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయట్లేదు. ఏదో క్లాస్ రూమ్స్, చిన్న చిన్న క్లాస్ రూమ్స్ పెట్టామా, అసలు గ్రౌండే లేకుండా చేసామా, ఎక్కడో తీసుకెళ్ళి పొల్యూషన్లో పెట్టామా అన్నట్టే ఉంటాయి క్యాంపస్లు. కానీ మన సేజ్ క్యాంపస్ ఎలా కాదు, చుట్టూ మీరు ఎక్కడ చూసుకున్నా గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్కి దూరంగా బ్రాడ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు కట్టిన కొత్త బిల్డింగ్ అయితే మన సేజ్ నిజంగా అసలు చాలా అద్భుతంగా ఉంది. కిడ్స్ క్యాంపస్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ యాక్టివిటీస్ విషయానికి వస్తే కూడా ఫ్రమ్ లాస్ట్ 15 years ఆఫ్ ఎక్సలెన్సీ చూసుకుంటే అద్భుతమైన ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయడం జరిగింది. అది ఇండిపెండెన్స్ డే కావచ్చు, స్పోర్ట్స్ మీట్స్ కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, గ్రాడ్యుయేషన్ డే కావచ్చు, ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్, సైన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఎవ్రీథింగ్ వాట్ నాట్. ఏ ఒక్క కాన్సెప్ట్ని కూడా వదలకుండా పిల్లలకంటే పిల్లల్లో ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా చేస్తామో వాళ్ళకు కూడా వాళ్ళల్లో ఉన్న క్రియేటివ్ లెవెల్స్కి పదును పెట్టాలి అని ఒక థాట్ ప్రాసెస్ రన్ అవుద్ది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ముందుకు తీసుకొని వస్తూ ఆయన అడ్వైజెస్తో స్కూల్ని ముందుకు నడిపిస్తున్న ప్రసాద్ రావు సార్కి వన్స్ అగైన్ ఏ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. అండ్ అలానే కరెస్పాండెంట్ మ్యామ్ ఉమా మహేశ్వరి మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్. సో సేజ్ వాయురా 2025 ఇవాళ మనం 15th యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు పిల్లలందరూ కూడా గ్రాడ్యుయేషన్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్సెస్. మధ్యాహ్నం నుంచి అసలు సిసలైన హంగామా ఉండబోతోంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, గ్రాడ్యుయేషన్ మ్యూజిక్. మేడం సార్ you can play any other music also.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే మ్యూజిక్ ఏదైనా ప్లే చేస్తే బెటర్. మా వాళ్ళు ఇక్కడ డాన్స్ చేస్తున్నారు, మ్యూజిక్ రాగానే మా వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చేస్తున్నాయి. సో 15th యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ ఇవాళ మనం కొత్త బిల్డింగ్ కిడ్స్ క్యాంపస్ కూడా లాంచ్ చేసుకోవడం నిజంగా ఇట్స్ మోస్ట్ మెమరబుల్ థింగ్. అడ్మిషన్స్ కూడా ఓపెన్ ఉన్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ నైబర్స్కి మీరు సజెస్ట్ చేయాలి అనుకుంటే బ్రోచెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. యూ కెన్ పిక్ ద బ్రోచెస్ అండ్ యూ కెన్ సీ ఆల్ ద డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. కూడా చక్కగా ఈ గ్రాడ్యుయేషన్ ప్రాసెస్ తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది.